సన్నగా పొల్లలా ఉంది, అదెలా నచ్చిందిరా నీకు? సన్నాయిలా ఉందే అమ్మా ఆ బ్రహ్మ దిగిన చేసిన తప్పును క్షమించనేలేము. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మిషన్ ఓపెన్ చేసుకోండి. స్విచ్ అని ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది ఇంటర్ఫేస్. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వీడియో ఇస్తాను. వీడియో ఉంటుంది, ఫస్ట్ డైలాగ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది, సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేసుకోండి. పైన కాపీ ఎఫెక్ట్స్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 5.19 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్స్ మార్క్ పైన క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకొని ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకొని ఎక్స్ట్రా ఫోటో అయితే కట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఇలానే ఇంతకుముందు చెప్పిన విధంగానే ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకుంటే ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్నారు. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ ఎఫెక్ట్ని కాపీ చేసుకున్నారు కదా, ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఉంటుంది, పేస్ట్ కొట్టేస్తే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. సేమ్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్కి ఒకే ఎఫెక్ట్ వేస్తాను. ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి, చూసుకొని చేసుకోండి. వీడియోస్ మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ని మాత్రమే యాడ్ చేసుకోండి. క్వాలిటీ లేని ఫొటోస్ యాడ్ చేసుకుంటే మనకి వీడియో అనేది అంత మంచిగా రాదు. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మొత్తం టోటల్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తంకి ఎఫెక్ట్ యాడ్ చేసుకొని సింగిల్ ఎఫెక్ట్ ఇస్తాను. చూడడానికి లుక్ బాగుంటుంది. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంది కదా, షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.